శ్రీరస్తు శుభమస్తు కార్యక్రమానికి సిటీ విజన్ ప్రేక్షకులకు నమస్కారం. నేటి పంచాంగం తిథి శుక్లపక్షం అష్టమి జూన్ 2 రాత్రి 8:35 నుండి జూన్ 3 రాత్రి 9:56 వరకు. శుక్లపక్షం నవమి జూన్ 3 రాత్రి 9:56 నుండి జూన్ 4 రాత్రి 11:54 వరకు. నక్షత్రం పూర్వ ఫాల్గుని జూన్ 2 రాత్రి 10:55 నుండి జూన్ 4 మధ్యరాత్రి 12:55 వరకు. ఉత్తర ఫాల్గుని జూన్ 4 మధ్యరాత్రి 12:55 నుండి జూన్ 5 ఉదయం 3:35 వరకు. కరణం భద్ర జూన్ 2 రాత్రి 8:35 నుండి జూన్ 3 ఉదయం 9:10 వరకు. భవ జూన్ 3 ఉదయం 9:10 నుండి జూన్ 3 రాత్రి 9:56 వరకు. బాలవ జూన్ 3 రాత్రి 9:56 నుండి జూన్ 4 ఉదయం 10:52 వరకు. శుభకాలం అభిజిత ముహూర్తాలు ఉదయం 11:45 నుండి మధ్యాహ్నం 12:40 వరకు. అమృతకాలం సాయంత్రం 6:21 నుండి రాత్రి 8:05 వరకు. బ్రహ్మముహూర్తం ఉదయం 4:08 నుండి ఉదయం 4:56 వరకు. అశుభకాలం రాహువు మధ్యాహ్నం 3:28 నుండి సాయంత్రం 5:06 వరకు. యమగండం ఉదయం 8:59 నుండి ఉదయం 10:36 వరకు. గుళిక మధ్యాహ్నం 12:14 నుండి మధ్యాహ్నం 1:51 వరకు. దురముహూర్తం ఉదయం 8:20 నుండి ఉదయం 9:12 వరకు. తిరిగి రాత్రి 11:08 నుండి రాత్రి 11:52 వరకు. వర్జ్యం ఉదయం 7:36 నుండి ఉదయం 9:20 వరకు. చంద్రమాసం అమాంత జ్యేష్ఠము పూర్ణిమాంత జ్యేష్ఠము శక సంవత్సరం జ్యేష్ఠము 13-1947. నేటి రాశి ఫలాలు. మేషరాశిలో జన్మించిన వారికి జ్యోతిశాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు మేషరాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిశాస్త్రం వెల్లడిస్తుంది. మేషరాశి వారి రోజువారీ జాతకం. మేషరాశి వారికి ఈరోజు కెరియర్ పరంగా పురోగతి లభిస్తుంది. మీకోసం కొత్త పురోగతికి మార్గాలు తెరుచుకుంటాయి. మీ ఆర్థిక పరిస్థితి కూడా బలపడుతుంది. మీరు చెప్పేదాన్ని గురించి మీ పని సహోద్యోగులలో ఒకరు చెడుగా భావించవచ్చు. మీ చుట్టూ ఏదైనా వివాదం జరుగుతుంటే మీరు దాని గురించి మౌనంగా ఉండాలి, లేకుంటే అది చట్టబద్ధంగా మారొచ్చు. మీ కుటుంబ సభ్యుల గురించి మీరు ఆందోళన చెందుతూనే ఉంటారు. మీ పిల్లల నుండి మీరు కొన్ని నిరాశపరిచే వార్తలు వినొచ్చు. ఆన్లైన్లో పనిచేసే వ్యక్తులకు ఎక్కువ పని భారం ఉంటుంది. ఈరోజు మీకు 88% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఈరోజు రాత్రి రోటిని శునకానికి తినిపించాలి. వృషభ రాశిలో జన్మించిన వారికి జ్యోతిష్ శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. వృషభ రాశి వారికి ఈరోజు గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష్ శాస్త్రం వెల్లడిస్తుంది. వృషభ రాశి వారి రోజువారీ జాతకం. వృషభ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు రానున్నాయి. మీరు స్వల్ప దూర ప్రయాణానికి వెళ్ళే అవకాశం పొందొచ్చు. మీ పిల్లల కెరియర్కు సంబంధించి మీరు కొన్ని ముఖ్యమైన నిర్ణయం తీసుకోవాల్సి రావచ్చు. మీ కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని శుభ కార్యక్రమాలకు హాజరు కావచ్చు. అక్కడ మీరు కొందరు ప్రభావవంతమైన వ్యక్తులను కలుస్తారు. తల్లికి కళ్ళు పాదాలకు సంబంధించిన సమస్యలు ఉండొచ్చు. వాటిలో మీరు నిదానంగా ఉండకుండా ఉండాలి. మీకు ఏదైనా పాత అప్పులుంటే మీరు దాన్ని చాలా వరకు తిరిగి చెల్లించడంలో విజయం సాధిస్తారు. ఈరోజు మీకు 95% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఈరోజు శని దేవుణ్ణి దర్శించుకొని నూనె సమర్పించాలి. మిథున రాశిలో జన్మించిన వారికి జ్యోతిషాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు మిథున రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిషాస్త్రం వెల్లడిస్తుంది. మిథున రాశి రోజువారీ జాతకం. మిథున రాశి వారికి ఈరోజు సానుకూల ఫలితాలు వస్తాయి. ఉద్యోగులు కార్యాలయంలో సహోద్యోగుల నుండి పూర్తి మద్దతు పొందుతారు. మీ మనసులో పోటీ భావన ఉండదు. మీ సమస్యలను శాంతియుతంగా పరిష్కరించుకోవడం మీకు మంచిది. మీరు కుటుంబ సభ్యులతో కలిసి
పిక్నిక్ మొదలైన వాటికి వెళ్ళాలని ప్లాన్ చేసుకోవచ్చు. మీ ఇంటికి కుటుంబ సభ్యుడు రావచ్చు. ఇది మీ వాతావరణాన్ని ఆహ్లాదకరంగా మారుస్తుంది. చిన్నపిల్లలు మీతో సరదాగా గడుపుతూ కనిపిస్తారు. ఇది మీ చింతనను తగ్గిస్తుంది. ఈరోజు మీకు 76% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈరోజు బ్రాహ్మణులకు దానం చేయాలి. కర్కాటక రాశిలో జన్మించిన వారికి జ్యోతిషశాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు కర్కాటక రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిషశాస్త్రం వెల్లడిస్తుంది. కర్కాటక రాశి వారి రోజువారీ జాతకం. కర్కాటక రాశి వారికి ఈరోజు మంచి ఆస్తి కొనడానికి మంచిగా ఉంటుంది. మీరు పూర్వీకుల ఆస్తిని వారసత్వంగా పొందినట్లయితే మీ సంపద పెరుగుతోంది. ఎవరితోనూ అహంకారంతో మాట్లాడకండి, లేకుంటే మీరు చెప్పేదాని గురించి వారు చెడుగా భావించవచ్చు. మీ తండ్రితో కొన్ని ముఖ్యమైన పనుల గురించి మాట్లాడచ్చు. మీ సోదరులు సోదరిమణుల నుండి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది. వ్యాపారంలో తలెత్తే సమస్యలు స్నేహితుడి సహాయంతో పరిష్కారం అవుతున్నట్లు అనిపిస్తుంది. మీరు కొత్త పెట్టుబడిలో డబ్బు పెట్టుబడి పెట్టడం మంచిది. ఆర్థిక పరంగా మెరుగైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఈరోజు మీకు 97% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈరోజు పార్వతి లేదా ఉమాదేవి అమ్మవారిని పూజించాలి. సింహరాశిలో జన్మించిన వారికి జ్యోతిషశాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు సింహరాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిషశాస్త్రం వెల్లడిస్తోంది. సింహరాశి వారి రోజువారీ జాతకం. సింహరాశి వారికి ఈరోజు చాలా బిజీగా ఉంటుంది. మీరు చెల్లాచెదురుగా ఉన్న వ్యాపారాన్ని నిర్వహించడంలో బిజీగా ఉంటారు. దీనివల్ల మీరు ఇతర పనులపై దృష్టి పెట్టలేరు. ఆస్తి వ్యవహారాల్లో పనిచేసే వ్యక్తులు పెద్ద ఒప్పందం పొందొచ్చు. మీ పిల్లలకు చేసిన ఏ వాగ్దానాన్ని అయినా మీరు నెరవేర్చాలి. మీ మనసులోని ఏ కోరికనైనా చర్చించుకోవచ్చు. మీ జీవిత భాగస్వామి కెరియర్ గురించి మీకు ఏదైనా టెన్షన్ ఉంటే అది కూడా తొలగిపోతుంది. మీ గత తప్పుల నుండి మీరు కొన్ని పాఠాలు నేర్చుకోవాలి. ప్రేమ జీవితాన్ని గడుపుతున్న వ్యక్తులు లాంగ్ డ్రైవ్ చేయొచ్చు. ఈరోజు మీకు 91% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈరోజు పేదలకు బట్టలు, ఆహారం దానం చేయాలి. కన్యా రాశిలో జన్మించిన వారికి జ్యోతిషశాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు కన్యా రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిషశాస్త్రం వెల్లడిస్తుంది. కన్యా రాశి వారి రోజువారీ జాతకం. కన్యా రాశి వారు ఈరోజు సాధారణ ఫలితాలను పొందుతారు. ఈరోజు అడగకుండా ఎవరికి సలహా ఇవ్వకండి, లేకుంటే మీరు చెప్పేదాని గురించి వారు చెడుగా భావించవచ్చు. మీ పని ఏదైనా చాలా కాలంగా పెండింగ్లో ఉంటే అది పూర్తయ్యే అవకాశం ఉంది. ఉద్యోగులకు ఏదైనా బాధ్యత అప్పగిస్తే వారు దాని నియమ నిబంధనలపై పూర్తి శ్రద్ధ వహించాలి. మీరు ఏదైనా పథకంలో డబ్బు పెట్టుబడి పెట్టి ఉంటే అది మీకు మంచి లాభాలను తెస్తుంది. విద్యార్థులకు ఉన్నత విద్యకు మార్గం సుగమం అవుతుంది. తండ్రికి కంటికి సంబంధించిన సమస్య ఉండొచ్చు. ఈరోజు మీకు 79% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈరోజు విష్ణు ఆలయంలో పప్పు, బెల్లం కట్టి నైవేద్యంగా సమర్పించాలి. తులారాశిలో జన్మించిన వారికి జ్యోతిషశాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు తులారాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిషశాస్త్రం వెల్లడిస్తుంది. తులారాశి వారి రోజువారీ జాతకం. తులారాశి వారికి ఈరోజు ఆరోగ్యపరంగా కొంత ఇబ్బంది ఉంటుంది. మీ పాత వ్యాధులు ఏవైనా తిరిగి కనిపించవచ్చు. మీరు దాని గురించి ఆందోళన చెందుతూనే ఉంటారు. మీరు గృహ జీవితంలో జరుగుతున్న సమస్యల నుండి మీకు ఉపశమనం లభిస్తుంది. తమ పిల్లల సహవాసం గురించి ఆందోళన చెందుతున్న వారు కొన్ని ముఖ్యమైన నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. విద్యార్థులు చదువులో ఎదుర్కొంటున్న సమస్యల గురించి తమ సీనియర్లతో మాట్లాడాల్సి ఉంటుంది. మీరు ఒక ప్రత్యేక వ్యక్తిని కలుస్తారు. మీ కుటుంబ జీవితంలో మిశ్రమ ఫలితాలు వస్తాయి. ఈరోజు మీకు 82% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈరోజు శివ చాలీసా పారాయణం చేయాలి. వృశ్చిక రాశిలో జన్మించిన వారికి జ్యోతిషశాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు వృశ్చిక రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిషశాస్త్రం వెల్లడిస్తుంది. వృశ్చిక రాశి వారి రోజువారీ రాశిఫలం. వృశ్చిక రాశి వారు ఈరోజు అనేక రంగాల్లో శుభ ఫలితాలను పొందుతారు. మీరు ఒకదాని తర్వాత ఒకటి శుభవార్తలు వింటూనే ఉంటారు. మీ పాత వ్యాధులు ఏవైనా తిరిగి కనిపించవచ్చు. ఈ కారణంగా మీరు ఆందోళన చెందుతూనే ఉంటారు. మీరు ఎవరి నుండి డబ్బు అప్పుగా తీసుకోకుండా ఉండాలి, లేకుంటే దాన్ని తిరిగి చెల్లించడంలో సమస్యలను ఎదుర్కొంటారు. మీరు గతంలో చేసిన కొన్ని తప్పుల నుండి ఒక పాఠం నేర్చుకోవాలి. రాజకీయాల్లో పనిచేసే వ్యక్తులను వారి మంచి పనికి అవార్డుతో సత్కరించవచ్చు. మీ స్నేహితులు ఒకరు చాలా కాలం తర్వాత మిమ్మల్ని కలవడానికి రావచ్చు. కుటుంబంలో ఏదైనా శుభ పవిత్ర కార్యక్రమం జరగడం వల్ల వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈరోజు మీకు 68% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈరోజు విష్ణుమూర్తికి లడ్డు ప్రసాదంగా సమర్పించాలి.
ధనుసు రాశిలో జన్మించిన వారికి జ్యోతిష్ శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు ధనుసు రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష్ శాస్త్రం వెల్లడిస్తుంది. ధనుసు రాశి వారి రోజువారీ జాతకం. ధనుసు రాశి వారు ఈరోజు మిశ్రమ ఫలితాలను పొందుతారు. మీ ప్రత్యర్థి చెప్పే దాని గురించి చెడుగా భావించవచ్చు. మీరు ఏదైనా ముఖ్యమైన విషయంపై మీ తల్లిదండ్రులతో మాట్లాడాలనుకుంటే వారి నుండి సలహా తీసుకోవడం మంచిది. ప్రేమ జీవితం గడుపుతున్న వ్యక్తుల మధ్య తగాదాలు ఉండొచ్చు, కాబట్టి మీ మాటలను నియంత్రించుకోవాలి. ఉద్యోగులు కార్యాలయంలో ఇతరుల పనిపై ఎక్కువ శ్రద్ధ చూపుతారు. మీరు పిక్నిక్ తదితర వాటికి వెళ్లాలని ప్లాన్ చేస్తుంటే మీ విలువైన వస్తువులను భద్రతను నిర్ధారించుకోవాలి. ఈరోజు మీకు 79% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈరోజు శ్రీ మహావిష్ణువును పూజించాలి. మకర రాశిలో జన్మించిన వారికి జ్యోతిష్ శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు మకర రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష్ శాస్త్రం వెల్లడిస్తుంది. మకర రాశి వారి రోజువారీ జాతకం. మకర రాశి వారు ఈరోజు ఏదైనా కొత్త పని ప్రారంభించడానికి మంచిగా ఉంటుంది. మీ బంధువుల గురించి గౌరవం పొందుతారు. విద్యార్థులు మేధో మానసిక భారం నుండి ఉపశమనం పొందే అవకాశం ఉంది. మీ స్నేహితుల్లో ఒకరి ఆరోగ్యం గురించి మీరు ఆందోళన చెందుతారు. రాజకీయాల్లో పనిచేసే వ్యక్తులకు వారి కొన్ని పనులకు సత్కరించవచ్చు. కుటుంబంలోని ఎవరి వివాహంలోనైనా ఏదైనా అడ్డంగి ఉంటే అది కూడా తొలగిపోతుంది. మీ చుట్టూ ఉన్న వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. వ్యాపారులకు మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది. ఆర్థిక పరంగా మెరుగైన ప్రయోజనాలు కలగనున్నాయి. ఈరోజు మీకు 86% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈరోజు శివయ్యకు తెల్ల చంద్రం తిలకం సమర్పించాలి. కుంభరాశిలో జన్మించిన వారికి జ్యోతిష్ శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు కుంభరాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష్ శాస్త్రం వెల్లడిస్తుంది. కుంభరాశి వారి రోజువారీ జాతకం. కుంభరాశి వారు ఈరోజు ఆర్థికపరమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. మీరు ఎవరికైనా డబ్బు అప్పుగా ఇస్తే ఆ డబ్బు తిరిగి పొందే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. కొన్ని పనులు పూర్తి కాకపోవడం వల్ల మీరు సమస్యలను ఎదుర్కొంటారు. మీరు చెప్పేదాని గురించి మీ అమ్మ బాధపడవచ్చు. మీ పిల్లల నుండి మీరు కొన్ని శుభవార్తలు వినొచ్చు. మీ వ్యాపారంలో ఏవైనా ఒప్పందాలు ఖరారు కాకుండా నిలిచిపోయినట్లయితే అది కూడా పూర్తవుతుంది. మీరు కుటుంబ సభ్యులతో కలిసి కూర్చొని కొన్ని కుటుంబ సమస్యలను పరిష్కరించుకోవడానికి ప్రయత్నిస్తారు. ఈరోజు మీకు 73% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈరోజు శివుడికి రాగి పాత్రలో నీరు సమర్పించాలి. మీనరాశిలో జన్మించిన వారికి జ్యోతిష్ శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు మీనరాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష్ శాస్త్రం వెల్లడిస్తుంది. మీనరాశి వారి రోజువారీ జాతకం. మీనరాశి వారికి ఈరోజు అనేక రంగాల్లో సమస్యలు ఎదురవుతాయి. మీ సొంత పనుల్లో బిజీగా ఉంటారు. ఇది కాకుండా మీరు కుటుంబ సభ్యులపై కూడా శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. మీ బిడ్డకు సంబంధించి మీరు కొన్ని ముఖ్యమైన నిర్ణయం తీసుకోవచ్చు. ఈరోజు ఆస్తికి సంబంధించిన ఏదైనా వివాదం ఉంటే మీకు అనుభవజ్ఞుడైన వ్యక్తి సలహా అవసరం. మీరు ఏదైనా పని మీద స్వల్ప దూర ప్రయాణం చేయాల్సి రావచ్చు. విద్యార్థులు ఈరోజు పోటీ పరీక్షల్లో రాణించే అవకాశం ఉంది. ఈరోజు మీకు 83% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈరోజు వినాయకుడికి దుర్వ నైవేద్యంగా సమర్పించాలి. చూసారు కదండి నేటి పంచాంగం మరియు నేటి రాశి ఫలాలు. రేపటి పంచాంగంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.